క్రమశిక్షణ అనేది ఎప్పుడు కూడా ఒక రెస్ట్రిక్షన్ కాదు. క్రమశిక్షణ అనేది మనల్ని భవిష్యత్తుకు ప్రిపేర్ చేసే ఒక అంశం. అందువల్ల క్రమశిక్షణ అనేది లేకపోతే మనము మన మనసు, చంచలమైన మన మనసు, చంచలమైన మన వ్యక్తిత్వం, ఈ భౌతిక ప్రపంచం మాయ, ఈ భౌతిక ప్రపంచం అట్రాక్షన్స్, ఇట్లాంటి వాటన్నింటిలోనూ పడిపోతూ మామూలు డైవర్షన్స్ కాదు, రకరకాల డైవర్షన్స్లో పడిపోతూ ఉంటాం. పడిపోతూ భవిష్యత్తును నిర్మించుకోవడంలో 100% ఫెయిల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైనికుడు తన నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఎంత డిసిప్లిన్గా ఉండేది అలవాటు చేస్తే యుద్ధంలో ఆ సైనికుడు తనను తాను అంత కంట్రోల్ చేసుకోగలుగుతూ యుద్ధంలో విజయాన్ని సాధించడానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. అందువల్ల తన శక్తుల మీద తనకు నియంత్రణ ఉండాలి, తన స్వేచ్ఛ మీద తనకు నియంత్రణ ఉండాలి, తన మనసు మీద తనకు నియంత్రణ ఉండాలి, తన అలవాట్ల మీద తనకు నియంత్రణ ఉండాలి. అట్లా మిలిటరీలో ఉండే సైనికులకు డిసిప్లిన్ ఇస్తారు కాబట్టి వాళ్ళు యుద్ధ భూమిలో అంత గొప్పగా రాణించగలుగుతారు. అట్లాగే మన జీవితంలో కూడా మనము డిసిప్లిన్ అనేది లేకపోతే ఫ్యూచర్లో మన ఆర్థికపరమైన నష్టాలతో బాధపడతాం. ఫ్యూచర్లో మనం హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో బాధపడతాం. ఫ్యూచర్లో మనం బంధాలతో మన ఫ్యూచర్లో మన బంధాలన్నీ కూడా దెబ్బతింటూ బాధపడతాం. ఇలా భవిష్యత్ అంతా దెబ్బతింటూ ఉంటుంది. అదే ఒక క్రమశిక్షణ నుండి మన మాట మీద, మన చేతుల మీద, మన ప్రవర్తన మీద, మనము జీవితంలో తీసుకునే డెసిషన్స్ మీద, నిర్ణయాల మీద, మన ఎమోషన్స్ మీద, అన్నిటి మీద ఒక నియంత్రణ క్రమశిక్షణ ద్వారా వస్తూ మనల్ని మనం ట్రైన్ చేసుకున్నాం అనుకో, రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందువల్ల క్రమశిక్షణ అంటే ఎప్పుడు బంధించడం కాదు. క్రమశిక్షణ అంటే మనల్ని డెవలప్ చేసే ఒక గొప్ప అంశం. కాబట్టి క్రమశిక్షణను ఎప్పుడు కూడా బంధిస్తున్నారని మాత్రం అనుకోవద్దు. ముఖ్యంగా మీ పేరెంట్స్ మీకు క్రమశిక్షణతోనూ వాళ్ళ జీవితంలో ఎన్నో పోగొట్టుకొని, మన ఫ్రెండ్స్ వాళ్ళ జీవితంలో ఎన్నో పోగొట్టుకొని మన మంచి కోసం చెప్తూ ఉంటారు. నెవర్ టేక్ ఇట్ నెగిటివ్ వే, టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. గుడ్ లక్. బీ డిసిప్లైన్డ్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్.